ఆందోళన భయం ఉంది. భయం ముందు వచ్చిందా, ఆందోళన వచ్చిందా, ఆవేశం వచ్చిందా, ఉద్రేకం వచ్చిందా? ఏ చెప్పు. భయము అంటే ఏమిటి అసలు? ఆ భయానికి ఆకారం ఉందా? భయము, ధైర్యము రెండు శబ్దాలు. ధైర్యం లేంటే భయం లేనిది. ఆ భయం లేకుండా ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉంటే భయం ఉంటుందా? రెండూ ఉంటాయి. తాత్కాలికంగా వచ్చిపోయే కాబట్టి తాత్కాలికంగా ధైర్యంగా ఉంటాడు. అడవిలో తింటుంటాడు. వంటగదిలేపటికి ఏదో జంతువులు అరవటం వస్తుంది, భయపడతా లేదా? ధైర్యం తెచ్చుకుంటాడు. వాడు దేవుడిని నమ్ముతాడు. భగవంతుడు నన్ను రక్షించు అంటాడు. లేకపోతే ఎవరైనా రక్షించండి కేకలు పెడతాడు. లేకపోతే వాడు రక్షణకు వాడి అయితే ఎక్కువ కూర్చుంటాడు. ఏదో చేస్తాడుగా. అంటే భయం, ఆందోళన, ధైర్యం, బలహీనత అన్నీ కూడా వెనక ముందుగా కానీ అవి ఉన్నాయి అంతే. ముఖ్యంగా భయం అంటే ఏంటి, ఆందోళన అంటే ఏంటి? చావు భయం. ఎందుకు? చావు అనేది లేదు అని, తను చావునని తెలిసినాడు పడకపోయినా బతికే ఉంటాడు. చూడు, ఒక చిన్న ఆహారం పట్టకి ఆహారానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఒకళ్ళు కష్టాలు పడుతున్నారు, ఒకడు కష్టాలు పడలేదు. కష్టం అంటే ఏంటి? శరీరాన్ని శ్రమ పడతాం, మనసుని శ్రమ పడతాం, మనసు అలసిపోవటం, మనసు చికాకు పడతాం, శరీరం చికాకు పడతాం. ఈ రెండు తానుగా ఉన్నాన్ని అనుకుని తానే నేను భయాందోళనతో ఉన్నాయి, నేను రోగిని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నా వృత్తిలో నాకు ఏం సంబంధం లేదు, కానీ నాకు అన్నీ వచ్చేస్తాయి. అన్నీ తెలిసినప్పటికీ సుఖదుఖాలు పోవట్లేదు, రాగద్వేషాలు పోవట్లేదు, తిరుణాలు పోవట్లేదు. ఏం చేయాలి? ఇన్ని సమస్య ఉన్నా నాకేంటో పరిష్కారం? నా దేహాన్ని నమ్ముకున్నాను. కొన్నాటికి మోసం చేసిందంటే గుప్పిడి బూడిద అయిపోతుంది. గుప్పిడి బూడిద అయిందని మోసం చేస్తుందని చిన్నప్పటి నుంచి నీకు తెలుసా? తెలియదు కదా. నీ దేహం వల్ల కొద్దిగా నీ పనులు చేసుకుంటూ ఇండియాతో చక్కగా అన్ని అనుభవిస్తే, ప్రత్యేకించి నీ వంశాన్ని, నీ మానవ రూపంలో తన వంశం పెరగటాన్ని సృష్టి చేస్తున్నాడు స్త్రీతో కలిసి. ఇద్దరికి శరీరాలు కదా ప్రతి పురుషుడికి. మరి అలా ఉండి పెళ్లి గురించి అయినా బతుకుతున్నారుగా, ప్రాణాలు ఇప్పిస్తేనే. కాబట్టి బతకటమే తనకి ఇష్టం. ఎలా బతుకుతున్నాడు? సుఖదుఖాలతో. ఎలా ఉన్నాడు? తట్టుకుంటున్నాడు. సుఖదుఖాలు రాని వాటిని వచ్చినప్పుడు వేరు. అంటే రైలు యాక్సిడెంట్ అయిన చచ్చిపోయారు, బతుకున్నాడు ఏడుస్తారు. బతుకున్నాడు తన కుటుంబం ఎలా ఉన్నాడు, అందరూ పోయారు. అమ్మయ్య నా కుటుంబం అందరూ ఉన్న దేవుడు ఉన్నాడు, నా కుటుంబం వచ్చింది, పర్వాలేదు కలగం చేసి ఆయన బతుకుతా అంటే ఎవడి వాడు ఆలోచించడం వల్ల ఏంటి? సుఖదుఖాలు వాడి వరకే పరిమితుంది. సమాజపరంగా సుఖదుఖాలు ఉంటే ప్రకృతిగా ఉన్నాయిగా. వృక్షాలు కొన్నాయి, తుఫాను వచ్చింది, అగ్ని ప్రమాదం ఉంది, మొత్తం దహించబోతాయి కదా. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి ఎవరైనా అడుగుతారా? ఆ పాములు కానీ ఏమైనా అడుగుతాయా? జంతువులు పరిగెడితే పాము అవుతాయి. హే మానవా నువ్వు రక్షించు, ఓ దేవుడా నువ్వు రక్షించు అంటే అను ఒక మానవుడే అంటాడు. అంటే దేవుడు ప్రసక్తి తెచ్చింది ఎవరు? నేనున్న మానవుడే, మానవ రూపంగా ఉన్న తాను దేవుడు ప్రసక్తి తెచ్చాడు. కానీ అంటే ఉన్నది చైతన్యమే. చైతన్య శక్తి లేకపోతే నేను అనేది లేదు. అప్పుడు నేను ఎలా ఉన్నది? చైతన్యంతో ఉన్నది. చైతన్యం ఎలా ఉంది? చైతన్యం ఎరుకతో ఉంది. ఎరుక ఎలాగుంది? మనో దృష్టి ఉంది, దేహ దృష్టి ఉంది, నేను దృష్టి ఉంది, ప్రపంచ దృష్టితో ఎరుకుంది. ఉన్నదే ఎరుక కదా. ఎరుకతో గుర్తించింది, గమనించి తెలుసుకుంతా ఎరుకమయమే. ఎరుక ఎలా ఉంది? గమనించి గుర్తించి తెలుసుకున్న లక్ష్యంతో సహజంగా ఉంది. ఎరుకలో ఎరుకే ఉంది. ఎరుకతో వచ్చింది, ఎరుకలందే లేమిపోతుంది. ఎరుక అంటే ఏంటి? నేనున్నాను, నేనే ఎరుక. ఎరుకతో గుర్తించి గమనించంతా ఎరుకలో ఉన్నదని తెలుసుకుని నువ్వు ఊరిక అలాగే ఉండు. ఊరుకుంటే ఈ పనులు అంటే నిద్రపోతున్నప్పుడు ఈ పనులు ఎవరు చేస్తారు? నీ శరీర పాటలు ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఊపిరి ఎలా తీస్తున్నావు? కాబట్టి నీ ప్రమేయం లేకుండానే ఈ నేను శబ్దం భావం, మనసు శబ్దం భావం, దేహం శబ్దం భావం, జగత్తు శబ్దం భావం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ మనం ముందు చచ్చిపోయినా కూడా మనం బతికే ఉన్నాం కదా. మనం చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, అందరూ ఒకసారి చచ్చిపోయినట్టు ఎవరు చూడలేదు. భూమి నాశనం అయిపోయి, భూమి ఫెయిల్యూర్ అయిపోయి, భూమి ఇంకా లేదు అని చూసి చెప్పిన మానవుడు ఇప్పటికి ఉన్నాడా? ఎన్నో కోట్ల యుగానికి భూమి ఉందంటున్నాడు, తప్పించుకుంటున్నాడు పరిణామాలు అంతే తప్ప దాంతో వచ్చే సుఖదుఖాలు తుఫాలు ఉంటాయి కదా, జలం వాయువు అవన్నీ పడుతున్నాడు. ఆ భూమి ఫెయిల్యూర్ అయిపోయింది, మానవుడు ఇంకో చోటున్నాడు. ఒక్క మానవుడు ఇప్పుడు ఉన్నవాడు రుజువు చేయగలడా? తెలియదు. కాబట్టి మూలాలు వెతకటం మానేసి నేను మూలాన్ని, నువ్వు ఎలా ఉన్నావో అలాగుండు. గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో సహజంగా నువ్వు ఉంటే నీ శరీరం సంబంధించిన సుఖం దుఃఖం మంచి చెడని ఆటోమేటిక్గా అదృశ్యం అయిపోతాయి. అప్పుడు నువ్వు ఎరుక లక్ష్యంతో ఉంటే ఎరుక అనే పదం కూడా ఉంటుంది అక్కడ. కేవలం మౌనం. ఆ మౌనం పరిపూర్ణంతో సహజానందంతో ఉనికితో ఉంది.
అని నీకు నీవు ఐడెంటిఫై చేసుకున్నావు, అనుభూతితో. ఆ అనుభూతితో ఐడెంటిఫై చేసుకుని నీవు నీ సజ్జలక్ష్యంతో, నీ మూగ సంజ్ఞలతో నీలోంచి భాషా భావం అన్నీ పుట్టినాయి. కానీ వాడుక భాషలోనే మనం తెలుసుకుని ఓరుకుంటూ ఈ దేహం పర్యావరణంతో కూడా తల్లి, తండ్రి, గురు, అతిథులను ప్రేమిస్తూ మానవ సమాజంతో ఉంటూ సాటి జీవులతో ఉంటూ సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ అందరికీ అనుకూలంగా ఉంటూ నీవు అంటకుండా నీ స్వరూపం ఉండు. ఇవి ఎలా వస్తాయి, ఎలా పోతున్నాయి, దీని మూలం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు అప్రసత్తం, అనుభవం ఉన్న వాటిని అని మాత్రమే నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు, చెప్పదలుచున్నాడు.